శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పొట్టియై అదితికి పట్టియై వాక్కుల దిట్టయై భువనాల పొట్టయగుచూ కల్లయై సద్గుణ వల్లరై నిజముల తల్లియై కరుణకు కొల్లయగుచూ విద్యుడై జగదేక వెద్యుడై భవరోగ వైద్యుడై ఖండిత చైద్యుడగుచూ సారమై నిరుపమాకారమై మునిజనాధారమై భూత సంచారుడగుచు బలిని మూడు పదంబుల నిలను కోరి దివియు భువియునుగొని వేట్కల విరళముగా మగవునేలిన దానవ మహిమకరుడు కేశవుడు వాని తేగదే కీరవాణి. ఓ సఖీ, పొట్టియై అదితికి పట్టియై వాక్కుల దిట్టయై భువనాల పొట్టయగుచూ. ఈ శ్రీకృష్ణుడు వామనావతారంలో పొట్టియై, చాలా పొట్టివాడై, అదితికి పట్టియై, అదితికి దేవమాతకు పట్టియై కుమారుడై, వాక్కుల దిట్టయై, ఆయన ఏది పలికినా కూడా వేదం, వాక్కులను పలుకటంలో దిట్ట. అటువంటి వాగ్మి మరి ఎవడూ లేడు. అటువంటి ఆ మహావిష్ణువును పొట్టియై అదితికి పట్టియై వాక్కుల దిట్టయై భువనాల పొట్టయగుచూ. ఈ చతుర్దశ భువనములు కూడా తన పొట్టలో ఉన్నాయి. ఈ సమస్త చరాచర జగత్తునంతా ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ఈయన పొట్టలో ఉంది. అంటే అక్షర కుక్షి ఈయన. సమస్త జ్ఞానము కూడా తనలోనే ఉంది. అటువంటి ఆ కేశవుడు కల్లయై సద్గుణ వల్లరై నిజముల తల్లియై కరుణకు కొల్లయగుచు. ఈయనే మాయాస్వరూపుడు, ఈయనే సకల సద్గుణవేత్త, సకల సద్గుణ స్వరూపుడు. నిజముల తల్లి అయి సత్యమునకు ఆధారం ఈయనే. కరుణకు కొల్లయగుచు, కరుణాసముద్రుడు. విద్యుడై, సమస్తము తెలిసినటువంటి వాడు. జగదేక వేద్యుడై, ఈ జగత్తులో తెలుసుకొనదగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే పరమాత్మ ఆయన ఈయనే. భవరోగ వైద్యుడై, భవరోగానికి వైద్యం చేసేటువంటి వాడు ఈయన. ఈ జన్మలో కలిగేటువంటి దోషాలన్నిటినీ కూడా పోగొట్టి వీడు సర్వ సంపూర్ణముగా జ్ఞానంతో జీవించి ఆనందముగా ఈ జీవితాన్ని సాగించటానికి కావలసినటువంటి వైద్యం ఈయనే చేస్తాడు. భవరోగ వైద్యుడై ఖండిత చైద్యుడగుచూ. శిశుపాలుణ్ణి సంహరించినటువంటి వాడు. సారమై నిరుపమాకారమై, పరమ సౌందర్య సమ్మోహన స్వరూపుడు. ఇలా ఉంటాడని చెప్పటానికి ఉపమానం లేదు, అంతటి సౌందర్యం ఈయనది. అటువంటి వాడు సకల జగత్తు యొక్క సారం. సారమై నిరుపమాకారమై మునిజనాధారమై, మునిజనులకు ఈయనే ఆధారుడు, వారి తపస్సుకు ఆధారుడు, వారి తపస్సుకు గమ్యము కూడా ఈయనే. భూత సంచారుడగుచు, సకల జీవులలో కూడా ఈయన ఉన్నాడు. సకల జీవులలో నుండి సంచారం చేస్తాడు, సకల జీవుల యందు తానే ఉంటాడు. అటువంటి ఈ శ్రీకృష్ణుడు బలిని మూడు పదంబుల నిలనుగోరి వామనుడై ఆ బలిచక్రవర్తిని 3 అడుగులు కోరి దివియు భువియుగొని, దివిని భువిని కూడా భూమ్యాకాశాల్ని ఆక్రమించి వేట్కల విరళముగా మగవునేలిన దానవ మహిమకరుడు. ఆ బలిని పాతాళానికి త్రొక్కి ఇంద్రుణ్ణి రక్షించినటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి, కేశవుణ్ణి నా దగ్గరకు తీసుకుని రా. కృష్ణం వందే జగద్గురుం.